సహజంగా జాతివైరం కలిగి శత్రువులైన ఒక పాము ఒక కప్పకు నీడనిచ్చిన ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 1200 సంవత్సరాల క్రితం జగద్గురువైన ఆదిశంకరులు దేశ సంచారం చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక రోజున తుంగానది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుండగా శంకరులకు ఒక్కసారిగా ఒక అపూర్వమైన దృశ్యం కనిపించింది. ఎర్రటి ఎండలో ప్రసవ వేదన పడుతున్న ఒక కప్పకు పాము తన పడగ విప్పి నీడనిస్తూ కనిపించింది. కప్ప పాముకు ఆహారం, కానీ పాము దయతో నీడనిస్తున్న దృశ్యం చూసిన శంకరులు దిగ్భ్రాంతి చెందారు. అది అతి పవిత్రమైన స్థలమని, అక్కడే శారదాదేవి ఆలయాన్ని నిర్మించాలని తలుచుకున్నారు. అదే శంకరుల మొదటి పీఠం. అందుకే శృంగేరిని అహింసా క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ పాము కప్ప విగ్రహాలను మనము శృంగేరి ఆలయంలో చూడవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేసి షేర్ చేయగలరు. మీరు షేర్ చేసినట్టయితే మరికొంతమంది ఈ విషయం గురించి తెలుసుకుంటారు. ధన్యవాదాలు.